కోవిడ్ మళ్లీ తిరగబెడుతోందా? ఒమిక్రాన్ వేరియంట్ BA.2 కేసును విశాఖలో నిర్ధారించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జిల్లా రిటైర్డ్ DMHO డాక్టర్ పి రామారావు. అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీ ఉన్న నగరాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. మరి దీని వ్యాప్తిని అరికట్టే చర్యల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్ పి రామారావు. సార్ మళ్ళీ కోవిడ్ రోజులు గుర్తుకొస్తున్నాయనే పరిస్థితి వచ్చింది. ఏంటి సార్ పరిస్థితి? ఆల్రెడీ లేటెస్ట్గా ఒక కేసు కూడా అది కన్ఫర్మ్ అయింది అంటున్నారు పుణె వైరాలజీ ల్యాబ్లో. దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అంటున్నారు? అంటే ప్రస్తుతానికి ఎంట్రీ అయినా కానీ ఇది ఒమిక్రాన్ వేరియంట్ అని చెప్పేసి మనం ప్రస్తుతానికి చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే సెకండ్ వేవ్ తర్వాత వచ్చినటువంటిది ఒమిక్రాన్ కాబట్టి దాని తర్వాత ఇదే వచ్చింది కాబట్టి దాని వేరియంట్ అని అనుకుంటున్నాం. ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా మనం చూసుకున్నట్టయితే మాత్రం ఎంట్రీ పాయింట్స్ టు ద కంట్రీ లోనే స్టార్ట్ అయినాయి. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ ఎంట్రీ పాయింట్స్. దట్ మీన్స్ వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ట్రావెలింగ్ బై ఎయిర్ అండ్ అదర్ మోడ్ ఆఫ్ ట్రావెలింగ్స్. అంచేత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. కానీ ఊరికి ప్యానిక్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. మనం చేసుకోవాల్సింది అగైన్ శానిటైజర్స్ ఉపయోగించడం, మాస్కులు వేసుకోవడం, తర్వాత ఈ గ్రూప్ ఎక్కువగా ఉండే దగ్గర సంచరించుకుంటూ ఉండడం, గ్రూప్ టాక్స్ అవన్నీ కూడా కొంచెం రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎవరికైనా అనుమానం వచ్చినట్టయితే మాత్రం ఆ కేసుని వాళ్ళ ఇంట్లోనే ఐసోలేట్ చేయాలి, ప్రత్యేకంగా ఉంచేయడం సేఫ్. ఎందుకంటే హాస్పిటల్ కూడా జనరల్ వార్డు పెట్టాలని అనుకుంటే పేద ప్రజల దగ్గరికి ఎక్కువ గదులు లేనటువంటి వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా బెటర్ టు స్టే ఇన్ దేర్ హోమ్ ఇన్ ఏ సెపరేట్ రూమ్ సో దట్ కొంచెం స్ప్రెడ్డింగ్ అనేటటువంటిది తగ్గించడానికి మన వంతు మనం ప్రాక్టీస్ చేయాలి. ఏది ఏమైనా సరే దీని తాలూకా పర్యవసానం ఒక నెల 15 రోజులు దాటిన తర్వాత కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ కానీ తెలియవు. బట్ ఏ ఒక్కరికైనా సరే ఏజ్డ్ పర్సన్స్ టార్గెట్ అవుతారు, ప్లస్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా టార్గెట్ అవుతారు. అదే విధంగా క్రానిక్ BP కానీ, రక్తపోటు కానీ, గుండె జబ్బులు కానీ ఇటువంటి వాళ్ళకి టార్గెట్ అవుతారు. అయితే డెత్స్ ఎక్కువగా వీళ్ళలో జరుగుతున్నాయి కాబట్టి కేవలం కోవిడ్ వల్ల వస్తుందా లేదా ఉన్నటువంటి జబ్బు వల్ల వస్తుందా అనేది 100% ఇంకా నిర్ధారణకు రావడం లేదు. కానీ డెఫినెట్ గా ప్రీడిస్పోజింగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కోవిడ్ ఎంటర్ అయితే మాత్రం వాళ్ళు ససెప్టబుల్ ఖచ్చితంగాను. ఎందుకంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ న్యాచురల్ గా కొంచెం తగ్గుతుంది కాబట్టి డెఫినెట్ గా ఈ డిసీజ్ వాళ్ళకి ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మన జాగ్రత్తలు అందరూ కూడా మనం తీసుకోవాలి. సో ఎక్కువ మీటింగ్లు కానీ అటువంటి పెట్టడం కానీ లేదు, ఈ బజార్లో వాటిల్లోనూ కూడా ఈ గ్రూపులు కానీ తగ్గించడం చాలా అవసరమైన ఉంటుంది. ఏది ఏమైనా మన శానిటైజర్స్ అగైన్ యూజ్ చేయడం, మాస్కులు యూజ్ చేయడం, చేతులు వాష్ చేసుకోవడం ఇది మాత్రం కంపల్సరీగా చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వర్షాకాలంలో వస్తుంది, టెంపరేచర్ డౌన్ అవుతుంది, ఇంక వచ్చేది వింటర్ కూడా వస్తుంది. కాబట్టి వైరస్ కి అసలు సమ్మర్ లోనే COVID-19 స్టార్ట్ అయ్యి చాలా ప్రమాదకరంగా తయారైంది. సో 2 years ఆల్మోస్ట్ దానివల్ల చాలా ప్రమాదాలు జరిగినాయి. డెత్లు కూడా మాక్సిమం సెకండ్ వేవ్ లో వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కేసెస్ అన్ని కూడా మిడిల్ ఏజ్ గ్రూప్, ఓల్డ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి డిసీజ్ ని బట్టి అంటే ఎగ్జిస్టింగ్ డిసీజ్ వల్ల కూడా ఈ కేసులు రిపోర్ట్ అయినాయి. ఇప్పుడు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ వాటిలోనే. కానీ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో కూడా ప్రతి స్టేట్ లో ఎక్కడో దగ్గర 1-2 కేసులు రికార్డ్ అవుతున్నాయి ఎప్పుడే. దట్ మీన్స్ దీని స్ప్రెడ్ మాత్రం ఎవరు ఆపలేరు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అదొక్కటే మార్గం.